అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ పచ్చి జీడిపప్పుతో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా పచ్చి జీడిపప్పుని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న పప్పును మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసిన పప్పును మొత్తం వేడి నీళ్ళలో అరగంట సేపు నానబెట్టాలి. అరగంట తర్వాత పైన ఉన్న పీల్ని మొత్తం తీసేసుకోవాలి. పైన పీల్ మొత్తం తీసిన తర్వాత మంచినీళ్ళతో బాగా క్లీన్ చేసుకోవాలి. మరొక పక్కన మిక్సీ జార్ చిన్న చిన్న ముక్కలుగా చేసిన పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ నుంచి పాలను సెపరేట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. మరొక పక్కన మిక్సీ జార్లోకి మసాలా దినుసులు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి, ఇవన్నీ మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 500 గ్రాముల మటన్ని తీసుకున్నాను. ఇలా కడిగి తీసుకున్న మటన్లోకి 3 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, ధనియాల పొడి, పెరుగు, మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేశాక ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు వేసుకొని మరొక 10 నిమిషాలు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ముందుగా జీడిపప్పును వేసుకుంటే మెత్తగా తయారైపోతుంది కాబట్టి ఇలా కర్రీని కొద్దిసేపు ఉడికించిన తర్వాత పచ్చి జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకున్న తర్వాత కర్రీని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. జీడిపప్పుని ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కర్రీ ఉడికేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసుకుని చూద్దాం. కర్రీ ఇలా దగ్గర పడిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మటన్ పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.